హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే ఇంకొక డేలో అయితే పూర్తవుతుంది. సో ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో అప్లై చేయండి. సో చాలామంది కామెంట్ బాక్స్ అడిగిన డౌట్స్ ఏంటంటే, మోడిఫికేషన్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ ఏమైనా కట్టాలా? సో మోడిఫికేషన్ చేసేటప్పుడు మనం జోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చా? ఈ విధంగా అయితే అడుగుతున్నారు. ఇంకా అడిగింది ఏంటంటే, మోడిఫికేషన్ చేసేటప్పుడు కానీ మన అప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఫీ పేమెంట్ కట్టినట్లయితే మనకి ఫీ పేమెంట్ అనేది రీఫండ్ వస్తుందా? ఒకవేళ జాబ్లో సెలెక్ట్ అవ్వనట్లయితే రీఫండ్ వస్తుందని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా వీడియోలో మనం క్లియర్గా మెన్షన్ చేద్దాము. అప్లికేషన్ మనకి మోడిఫికేషన్ డేట్స్ గురించే కాకుండా ఇంకా కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడదాం. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా శాలరీస్ అనేది ఏ విధంగా ఉంటుందని చాలామంది అడిగారు. ఈ డౌట్ కూడా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ మోడిఫికేషన్ డేట్స్ కూడా అడగడం జరిగింది. సో మోడిఫికేషన్ డేట్స్ అయితే ఫస్ట్ మనం చూద్దాము. తర్వాత మిగతా డీటెయిల్స్ అని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి రేపటితో లాస్ట్ మనకు ఆల్రెడీ ముందుగా డిస్కస్ చేసాము. 10/2/2025 అయితే మనకి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి 3/3/2025 వరకు అయితే మనకి టైం ఉంది. డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా అంటే ఎక్స్టెండ్ అయితే మ్యాక్సిమం చేయరండి. సో ఇదే మనకి ఫైనల్ డేట్స్. మరి మోడిఫికేషన్ డేట్స్ ఎప్పుడన్నా అంటే ఇక్కడ చూడండి, ఎడిట్ అండ్ కరెక్షన్ డేట్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ 6/3/2025 నుంచి 8/3/2025 అంటే మనకి 3 డేస్ అయితే టైం ఇచ్చారు. ఎవరైతే మోడిఫై చేసుకోవాలనుకుంటున్నారో 3 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరి ఇక్కడ రీఫండ్ వస్తాయా? మోడిఫికేషన్ టైంలో ఫీ ఏమైనా కట్టాలా అంటే, మీరు మోడిఫికేషన్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ అయితే కట్టనవసరం లేదు. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నో మోడిఫికేషన్ ఫీ. అండ్ అంతేకాకుండా మరి ఈ మోడిఫికేషన్ చేసేటప్పుడు జోన్ అనేది చేంజ్ చేయొచ్చా అంటే, మీరు మోడిఫికేషన్ చేసేటప్పుడు జోన్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్లు ఉన్నాయి కదండి. సో టీఎస్లో అప్లై చేశారు. మరి ఏపీలోకి మార్చుకోవచ్చా, లేదంటే ఏపీఓ టీఎస్లోకి మార్చుకోవచ్చా అంటే, సో ఈ విధంగా అయితే మీరు మార్చలేరు. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి ఏ రకంగా చేంజ్ చేయొచ్చు అన్న అంటే, మీరు ఏపీ వారు అప్లై చేసేటప్పుడు సపోజ్ రాజమండ్రి లేదనుకున్నట్లయితే ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్స్లో అప్లై చేశారనుకోండి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అంటే స్టేట్ ఒకటే, ఇక డిస్ట్రిక్ట్స్ మారొచ్చండి. అంతేగాని మీరు స్టేట్స్ అయితే మారలేరు. ఫ్రమ్ ఏపీ నుంచి తెలంగాణ కాదండి, ఏ స్టేట్ కూడా మీరు చేంజ్ అయితే చేయలేరు. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రకంగా అయితే మోడిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఓన్లీ జోన్ గురించి అయితే నేను మాట్లాడడం జరిగాయి. మిగతా డీటెయిల్స్ కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి అప్లై చేస్తారో వారందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎన్ని మంది అప్లై చేశారు అనేది అయితే ఒక అవగాహన వచ్చి దానికి సంబంధించి నేను వీడియోస్ అయితే చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో మీకు ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో దానివల్ల మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మిగతా డీటెయిల్స్ చూసుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి 4th పేజ్లో ఒకటైతే మెన్షన్ చేశారు. అదేంటంది మీకు ఈ వీడియో అయితే ఒకసారి క్లియర్గా చూపిస్తాను. శాలరీస్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో శాలరీస్ చూసుకున్నట్లయితే బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి 29,000 వరకు అయితే వస్తుందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఏబీపీఎం కానీ డాక్ సేవకు కానీ 10,000 నుంచి 24,000 చిల్లర అయితే వస్తుందని అయితే మనకి మెన్షన్ చేశారు. సో మరి ఇదేంటన్నా అందరికి ఒకలా ఉండదా శాలరీ అంటే, ఏదైతే మీరు చేసే వర్క్ జోన్ బట్టి అండ్ మీరు చేసే వర్క్ డివిజన్ బట్టి అండ్ మీరు చేసే వర్క్ ఏరియా బట్టి మనకి శాలరీ అనేది వేరీ అవుతుంది. నేను ఆల్రెడీ మన పోస్టల్ ఫ్రెండ్కి అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఈ రకంగా అయితే చెప్పడం జరిగిందండి. ట్రైబల్ ఏరియాలో పడితే ఒక రకంగా శాలరీ ఉంటుంది, మేజర్ సిటీస్లో పడితే ఒక రకంగా ఉంటుంది, అండ్ విలేజెస్లో ఏమైనా చిన్న విలేజెస్లో పడినట్లయితే ఒక రకంగా ఉంటుందని అయితే మనకి చెప్పడం జరిగింది. సో శాలరీ గురించి అయితే మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా చాలామంది అడగడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఐ కార్డ్స్లో మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అసలు మనకి ఏ రకంగా డాక్యుమెంట్స్ అనేవి పొందవచ్చు, ఈ రకంగా అయితే మీకు అంటే కొన్ని మెడికల్ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ ఏ రకంగా మనం పొందవచ్చు అనేది మీకు క్లియర్గా అయితే చేశాను. సో దానికి సంబంధించి వీడియో అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్లో 3.3 చూడండి ఒకసారి. మనకి విండో కరెక్షన్ అంటే అప్లికేషన్ విండో కరెక్షన్ డీటెయిల్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమి ఇచ్చారంటే, మీరు ఏవైతే డీటెయిల్స్ మోడిఫికేషన్ టైంలో సబ్మిట్ చేస్తారో లేదా అప్లికేషన్ టైంలో లాస్ట్ సబ్మిషన్ చేస్తారో ఆ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేయనట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవే డీటెయిల్స్ వస్తాయి. అంటే మీరు చేంజ్ చేసుకోండి, మీకు ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే అని అయితే మనకి క్లియర్ అయ్యే పేరాలో మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ చేస్తారో, ఎవరైతే కట్టాల్సి ఉంటారండి వారు సక్సెస్ఫుల్ చేస్తారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ తీసుకోబడుతుంది అని అయితే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి అప్లికేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్లో సబ్మిట్ చేయకూడదు అని కూడా మనకి అది క్లియర్గా మెన్షన్ చేశారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్లో అయితే మనకి ఉండడం జరిగింది.
సో మీరు మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సబ్మిషన్ అనేది పూర్తయినట్లయితే అంటే మోడిఫికేషన్ విండో పూర్తయినట్లయితే మీరు మోడిఫికేషన్ చేసుకోకపోతే మీకైతే డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే మీరు చదవండి. క్లియర్గా మోడిఫికేషన్ సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అయితే చాలామంది అడిగారని చెప్పాను కదండి. సో దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే మీరు అప్లికేషన్ కరెక్షన్ టైం అనేది మనకి 8వ తారీఖున అయితే పూర్తవుతుంది. సో పూర్తయిన తర్వాత అక్కడ నుంచి ఒక 10 days to 12 days ఆర్ 8 days to 12 days మధ్యలో అయితే మీకు మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఎలా తెలుసు అంటే ప్రీవియస్గా మనకి ఏదైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి దానికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యో దాన్ని బేస్ చేసుకోవడం అయితే చెప్పడం జరుగుతుంది. మనకి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే 10 to 15 days మీన్స్ 8 to 15 days ఆర్ 12 days మధ్యలో అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అయితే మనకి 15 days లాస్ట్ అండి. సో దీనిలోపు అయితే మనకి ఫస్ట్ రిజల్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరికొన్ని అప్డేట్స్ అన్ని మీకు యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు అవి ఏంటంటే యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అప్డేట్స్ కానీ లేదంటే ఏమైనా చిన్న నోటిఫికేషన్స్ పైన మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వారందరికీ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్లికేషన్ గురించి అయితే చేయడం జరిగింది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్.